శ్రీనివాసరెడ్డి హత్య చేశాడో ఆయనకు సంబంధించిన అంశంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఆయనతో మాట్లాడినటువంటి కాల్ డేటా లేకపోతే ఇవన్నీ కూడా తీయాలి. వాళ్ళు ఎవరితో సంప్రదించారో తీస్తే అసలు దీనికి చేస్తున్నటువంటి వాళ్ళు కాదు, దీని వెనకున్నటువంటి వాళ్ళు బయటకు రావాలి, వాళ్ళ మీదే ఇవాళ కేసులు పెట్టాలి అనేది. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పైన కావచ్చు, మంత్రి లోకేష్ పైన కావచ్చు, వీళ్ళందరిపైన కూడా కేసులు పెట్టచ్చు. ఈ రకంగా చర్యలు తీసుకుంటే తప్ప శాంతి భద్రతలు రాష్ట్రంలో అదుపులో ఉండే పరిస్థితి లేదు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. సో ఆయన ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సో అట్లా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది విజయ్ కుమార్ గారు. మరి ఈ రకంగా శాంతి భద్రతలు కాపాడాలి అని అంటే వీళ్ళ మీద కేసులు పెట్టాలన్నారు కదా. మీరు గతంలో కూడా చాలా ఆరోపణలు చేశారు, చాలా డిమాండ్లు చేశారు, చాలా అంశాలను కూడా ప్రస్తావించారు. సో అలాంటప్పుడు మీరు ఇందాక కూడా మాట్లాడినప్పుడు 5 ఏళ్ల అంశాల గురించి కూడా అన్నారు. మరి ఆ అన్ని అంశాలపైన ఎవరిని బాధ్యులను చేసేదానికి మీరు సిద్ధమా? సార్, వైకాపా పాలనలో జరిగినట్టుగా మా పాలనలో విచారణ జరగవు. వాళ్ళ పాలనలో ఏదో అంటారే ధర్మం 3 కాళ్ళ మీద నడిచింది, వీళ్ళ పాలనలో అసలు ఒక కాళ్ళ మీద నడవలేదు. సో ఆ టైప్ ఆఫ్ విచారణ జరగవు. ఎవరన్నా నిజంగా అది ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. కానీ దానికి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే దీని వెనక ఉన్నారో పెద్దాని మీద విచారణ చేయాలన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇందాక అన్నారు ఏమని ఏదో ఎమ్మెల్యే కాల్ డేటా తీయాలని. వివేకానంద రెడ్డి కేసులో కాల్ డేటా కాదు, గూగుల్ దాన్ని టేక్అవుట్స్, గూగుల్ చెక్అవుట్స్, లొకేషన్ మొత్తం తీశారు. మీరు ఇప్పటిదాకా ఒప్పుకోలేదే. అర్ధరాత్రిగా తెల్లవారుజామున 3 గంటలకు ఎవరెవరితో మాట్లాడారో పై నుంచి కిందకు వచ్చారు, కింద నుంచి పైకి వచ్చారు, ఏమంటారు శామ్యూళ్ళు, ఆయన ఎవరు అజయ్ కల్లాంలు, వీళ్ళందరితో మాట్లాడేది కూడా వచ్చాయి కదా బయటికి. మరి ఏం కాదా? పలమనేరులో ఒక ముస్లిం అమ్మాయి చనిపోయింది, ఆ హత్య కూడా తీద్దామా? వెస్ట్ గోదావరిలో ఒక తనకి సురమండలం చేశారు, గుర్తుందా? దాన్ని కూడా చూద్దామా? నందన్ సుబ్బయ్య, అప్పుడు లోకేష్ అక్కడ పోయి 2 రోజుల పాటు దాన్ని ధర్నా కూడా చేశాడు, దాదాపు రాత్రి 12 దాకా. దాని గురించి మాట్లాడదామా? గుంటూరులో ఒక 10 ఏళ్ల అబ్బాయిని చంపేశారు. కిరణ్ అనే ఒక అబ్బాయి మాస్క్ వేసుకోలేదని అదే గుంటూరు జిల్లాలో చంపేశారు. వైజాగ్లో సుధాకర్ హత్య, ఇంకా రంగనాయకమ్మ లాంటి పెద్ద ఆవిడ్ని 60-70 ఏళ్ళ ఆవిడ్ని సిఐడి ఆఫీసు చూపారు. దాదాపు 3000 మంది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని వేధించారు. మా యొక్క ఏమంటారు అధికార ప్రతినిధి పట్టాభిని 2 సార్లు అరెస్టులు చేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఇవన్నిటి మీద ఉన్నాయి, ఇట్లాంటి హత్యలన్నీ ఉన్న అన్నిటి మీద పెడతామా? వీఆర్ రెడీ. మీరు చెప్పిన దానికి ఖచ్చితంగా ఒప్పుకుంటున్నాం. మీరు రెడీ అయితే మేము రెడీ. అప్పుడు మీరు కేసులు పెట్టున్నారు, ఆ కేసులు ఏమయ్యాయో ఏ స్టైల్లో ఉన్నాయో తెలీదు. రెడ్ బుక్లో ఏం లేదు సార్, ఇవే ఉన్నాయి. ఇప్పుడు నేను చదివానే, దీనికంటే ఎక్కువ లిస్ట్ ఇంకా ఉన్నాయి. రెడ్ బుక్లో ఉండేది అదే. దానికోసం మీరు లొకేషన్ కేసు పెట్టేస్తారా? చెప్పండి. ఇప్పుడు రెడ్ బుక్లో అంటే కొత్తగా ఏమి లేవు. పలానా ముస్లిం అమ్మాయి చనిపోయింది, మనం న్యాయం చేయాలి. నందన్ సుబ్బయ్య దాన్ని ఏమంటారు ఫ్యామిలీకి న్యాయం చేయాలి. ఫలానా ఇట్లాంటి ఒక వృద్ధురాలు వైజాగ్లో ఏదో ఏమంటారు ఆ ఫ్యాక్టరీలో ఏదో జరిగింది, దాని మీద పెడితే ఆమెను తీసిపోయి వేధిస్తారా? ఎవరెందుకు? మీ ఏబిఎన్ వాళ్ళు, ఇంకో ఛానల్ వాళ్ళు, టీవీ వాళ్ళు, వాళ్ళని తీసిపోయి వేధించారు కదా. ఇట్లాంటి కొన్ని 100 ఉన్నాయి. ఇవన్నీ రెడ్ బుక్లో రాసుకున్నాం, వేరే ఏముండవు. ఇదేమి రాజారెడ్డి రాజ్యాంగం కాదు. రెడ్ బుక్లో మీరు చేసిన అన్యాయాలు మాత్రమే రాసుకున్నాం. మీరు చేసిన అన్యాయాలకి న్యాయం చేయాలి అని మాత్రమే రాసుకున్నాం. మీరు చేసిన అన్యాయాలకి, ఆ అన్యాయం పాలైన కుటుంబాలకి న్యాయం చేయాలి, వాళ్ళ ఆత్మలు శాంతించాలి అని మాత్రమే రాసుకున్నాం. మీరు న్యాయం కోరితే ఖచ్చితంగా ప్రతి ఒక్క హత్య వెనకాల ఎవరెవరు ఉన్నారు? మీరున్నారా? మీ ఎమ్మెల్యేలు ఉన్నారా? మీ మంత్రులు ఉన్నారా? 100 మంది ఉన్నారు, 1 2 కాదు. ఇట్లా పెట్టుకుంటూ పోతే పావులు పుట్ల పావులు వచ్చినట్టు చాలా వస్తాయి. వీఆర్ రెడీ, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా మీరు చెప్పిన 36 హత్యలు, ఎలక్షన్ తర్వాత 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, 307 సెక్షన్ కింద 301 మంది ఏమంటారు హత్యాయత్నాలు, 1050 దాడులు, ఇవన్నిటి కూడా డీజీపీ దగ్గరకు వచ్చి 161C గతంలో మీరు ఆరోపించినప్పుడు ఆ సంబంధిత శాఖ మంత్రులు లేకపోతే పోలీస్ బాసులు కూడా ఆ డీటెయిల్స్ ఇవ్వండి అని అడిగేవాళ్ళు. సార్ ఇప్పుడు సార్ ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా, ఆయన రాలేదు, భయం కొద్దీ పారిపోయాడు. అసెంబ్లీ వేదికగా బహిరంగంగా నీకు దమ్ముంటే, నీకు నిజంగా ఏమన్నా ఉంటే చెప్పింది కరెక్ట్ అయితే తెచ్చి చూపి అన్నారు. హోమ్ మినిస్టర్ చెప్పారు, హోమ్ మినిస్టర్ బయట చెప్పారు, పార్టీ ప్లాట్ఫామ్ మీద చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, ప్రతి చోట చెప్పారు. మేము చెప్తున్నాం 161C కింద
డీజీపీ దగ్గరికి వెళ్ళి, నేను చిన్న ఒలుగుద్దు బాస్, ఎస్ఐఎల్ సిఎల్ నువ్వెంతైనా మాజీ ముఖ్యమంత్రి స్థాయి కదా, అందుకని డీజీపీ దగ్గరికి వెళ్ళి 161 అంటే మీకు బాగా తెలుసు, మేమేం చెప్పాలా, మీరు ఫ్యాక్షన్ కుటుంబంలో వచ్చారు. 161 అంటే స్వోన్ అఫిడవిట్, ఈ అఫిడవిట్ కింద ఇస్తే మళ్ళీ వెనక్కి పోకూడదు. సో నువ్వు యు ఆర్ గివెన్ టు ది గవర్నర్, ఢిల్లీకి వెళ్ళి భయపడి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి ఇవ్వకుండా మధ్యాహ్నం 3 గంటలకి ఏదో ఫస్ట్ రోజు రౌండ్ టేబుల్లో, సెకండ్ రోజు మధ్యాహ్నం వచ్చేసావు. ఫస్ట్ పోయేటప్పుడు నేను ప్రైమ్ మినిస్టర్ కలుస్తా ఉన్నాను, నువ్వు కలవలేదు, వాళ్ళు ఇవ్వలేదు. కనీసం అక్కడ ఉండే వాళ్ళకన్నా పేర్లు, ఊర్లు, వాళ్ళు ఇది మొత్తం లిస్ట్ ఇచ్చేసినట్టుగా ఇప్పటికైనా మించిపోయింది లేదు. యూ గో జగన్మోహన్ రెడ్డి గారు డీజీపీ దగ్గరికి వెళ్ళండి, 161C కింద మీరు అఫిడవిట్ ఇవ్వండి. ఇట్స్ అ స్వోర్న్ అఫిడవిట్, దాని నుంచి మీరు ఎవరు వెనకపోలేరు, ఖచ్చితంగా కేసులు పెట్టబడతాయి. మీరు చెప్పేంటే 36 ప్లస్ వాళ్ళు ఒకటి 37 హత్యలు, 37 ఆత్మహత్యలు నాకే వచ్చేసింది, బాగా బట్టి వచ్చేసిందండి. గడగడ చెప్తున్నాను నేను, ఆయనకు గుర్తున్నాయి బాగా. అబద్ధాలు చెప్పిన ఎవరు మర్చిపోరు సార్, ఏం అబద్ధాలు చెప్పారు బాగా గుర్తుపెట్టినారు. మీరు గవర్నర్కి ఇచ్చారు, గవర్నర్కి ఇచ్చారు. రాష్ట్ర రాజ్యాంగబద్ధమైన సంస్థ, రాష్ట్రం రాజ్యాంగపరంగా రాష్ట్రాన్ని ఏలే వ్యక్తి గవర్నర్కి ఇచ్చారు. ఇప్పుడు మీరు దాని నుంచి వెనకపోలేరు. మేము మీకు సలహా ఇస్తున్నాను సార్, మీరు డీజీపీ దగ్గరికి వెళ్ళండి. యూ గివ్ అ స్వోర్న్ అఫిడవిట్ అండర్ సెక్షన్ 161. ఎందుకంటే ఇంకెవరైనా చెప్తారండి. గఫూర్ గారు, ఏంటి అసలు ఈ హత్యల సంఖ్య కావచ్చు, లేకపోతే దీంట్లో చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ పైన ఇవాళ కేసులు పెట్టాలన్నది, ఇది చాలా మంది మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా రియాక్ట్ అవుతూ ఇదంతా సెల్ఫ్ గోలు, నిజంగా అట్లాంటి పరిస్థితి వస్తే అసలు ఎన్ని కేసులు పెట్టాల్సి వస్తుందో, ఎమ్మెల్సీలని A1గా, తర్వాత పాలిస్తున్నటువంటి వాళ్ళని A2గానా, లేకపోతే చాలా విషయాల్లో చాలా మందిని చేయాలని. అంటే ఈ ఎపిసోడ్ నిజంగా వీళ్ళు అన్నట్లుగా దీన్ని సీరియస్గా తీసుకొని విచారించేటువంటి పరిస్థితి ఉంటుందంటారా, లేకపోతే అన్నిటినీ తీసే పరిస్థితి వస్తుందా? దానివల్ల ఏం తేలుతుందండి? ఇప్పుడు 36 హత్యలు అన్నారు, నిజాయితీ ఉంటే ఆయన పేర్లు ఇవ్వాలా, ఎక్కడెక్కడ హత్య చేయబడినారు, వాళ్ళ పార్టీ వాళ్ళు లేదా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ హత్య చేయబడినారని. ఇప్పుడు అటువంటి పేర్లు ఇవ్వకుండా 36 హత్యలు అంటే ఏమిలో ఉంటది? ఆయన ఇప్పుడు అదుగో పులి అంటే అది నిజంగా పులి వచ్చినప్పుడు ఎవరు కాపాడరు ఆయన్ను. ఈ రకంగా ఇక హత్యలు రోజు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ పార్టీని మరింత భ్రష్టు పట్టించే కార్యక్రమంలో ఉన్నాడు తప్ప ఆయన. ఇప్పుడు మీరు సీరియస్ గా మీ కార్యకర్తలు లేదా మీ రౌడీ షీటర్ అయినా మీ కార్యకర్త అంటున్నారు కాబట్టి వినుకొండ ఒకటి, లేదా ఈ మహానంద్ దగ్గర సీతారాంపురం ఒకటి, సుబ్బరాయుడు చనిపోయింది. ఇప్పుడు ఇటువంటి హత్యలు దీంట్లో కూడా నేను చెప్పేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచించాల్సింది ప్యూర్లీ రాజకీయ కారణాలతో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ కాబట్టి దాడి చేసి చంపేసిన ఉంటే తీవ్రంగా ఖండించాలా దాన్ని. అయితే మిగతా హత్యలు ఖండించకూడదని కాదు, కానీ అదే సమయంలో ఏ దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉండాలి. ఇప్పుడు గ్రామాధిపత్యం కోసం ముఠాల మధ్య తగాదాలు జరుగుతాయండి. దాంట్లో కూడా మీరు చెప్పొచ్చు, ప్రతిపక్ష నాయకుడిగా మీకు అధికారం ఉంది, అయ్యా హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది, హత్యలు లేకుండా చూడని చెప్పొచ్చు. కానీ ఈ 36 హత్యలని, రాష్ట్రపతి పరిపాలనని, ఇక నన్ను చంపడానికి వచ్చినారు, నాకు 900,000 మంది పోలీసులు కావాలని, ఇదిగో నా ఇచ్చినటువంటి కారు దానికి ఏది పైన అద్దాలు నెరలు వచ్చినాయని, ఇవి ఏంటివి సార్? చిల్లర వ్యవహారాలు. కాకపోతే ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏం హోదా ఇచ్చింది గవర్నమెంట్ అనేది ఇమ్మెటీరియల్ అండి. మీరు ప్రజల మధ్యకు పోయినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మీరు ప్రజలకు దూరమైనారు కాబట్టి చిట్టుగా ఓడిపోయినారు. ఇప్పుడు ప్రజలకు దగ్గర కావడం కోసం మీరు ప్రజల దగ్గర పోండి, వరదలు వస్తే పోండి జనం దగ్గరికి, కరువు వస్తే జనం దగ్గర పోండి, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే వాళ్ళ దగ్గర పోండి. ఆ రకంగా ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని కార్నర్ చేయవుతారు. కానీ అబద్ధాలు చెప్పడం ద్వారా, రెచ్చగొట్టడం ద్వారా, రౌడీల్ని, సంఘ విద్రోహ శక్తుల్ని వెంటేసుకొని పోగేసుకోవడం ద్వారా మీరు మరింత పల్చనవుతారు, మరింత అన్పాపులర్ అవుతారు తప్ప ఇంకోటి కాదు. ఎందుకంటే 36 హత్యలు మేము కూడా రాష్ట్రంలోనే ఉంటాం కదా సార్, మేమేమి తెలుగుదేశం కాదు కదా. మరి 36 హత్యలు జరిగినటువంటి నువ్వు లిస్ట్ ఇవ్వు, మేము కూడా విచారణ జరుపుతాము. నిజంగా 36 హత్యలు ఒక పార్టీకి సంబంధించి 2 నెలల్లో చేస్తే తీవ్రమైనటువంటి సమస్య అది. ఖచ్చితంగా మనం దాంట్లో జోక్యం చేసుకోవాలా. అరే నువ్వు డోర్ డెలివరీ, ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ ఇస్తేనేమో ఆ ఎమ్మెల్సీ మీద యాక్షన్ తీసుకోవాలా, ఆ పార్టీ నుంచి కూడా తొలగించలే అతన్ని. నీకు ఏం నైతిక హక్కు ఉందయ్యా బాబు? ఏం నైతిక హక్కు ఉంది నీకు? ఎక్కడైనా చరిత్రలో మర్డర్ చేసి డోర్ డెలివరీ ఇచ్చిన ఉదాహరణ ఉందా? జగన్మోహన్ రెడ్డి ఆలోచించుకోవా? ఆ రోజు గుర్తుకు రాలేదా? న్యాయము, ధర్మము, శాంతి భద్రతలు ఏం గుర్తుకు రాలేదా? కాబట్టి ఇప్పటికైనా సరే నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను సార్, ఒక ప్రతిపక్ష
పార్టీగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నేనేం తెలుగుదేశం కాదని మాటి చెప్తున్నాను నేను. అయ్యా, మీరు ప్రజాక్షేత్రంలో పోండి, ప్రజా సమస్యల మీద అధ్యయనం చేయండి, ప్రజలకు జరిగే అన్యాయం మీద మీరు గలమెత్తండి, సూపర్ 6 కోసం కూడా ఆందోళన చేయండి కొంత టైం ఇచ్చిన తర్వాత. ఆ రకంగా చేయడం ద్వారా ప్రజలకు దగ్గర అవుతారు. కానీ అట్లా కాకుండా ఈ హత్యలు, రాష్ట్రపతి పాలన, నాకు పోలీస్ భద్రత కావాలా, నన్ను అంతం చేయడం కోసమే ఉన్నారు అనేటువంటి పద్ధతిలో మీరు ఎంతకాలం పోతే అంతకాలం మీరు అన్పాపులర్ అవుతారు. మీకైతే జనంలో మీకు సానుభూతి రాదు అని మాత్రం నేను చెప్పవచ్చు. రైట్ రైట్ రజనీ గారు, మీరు న్యాయవాది కూడా. సో ఇవాళ మాట్లాడిన దాన్ని బట్టి ఇది ఆయన సెల్ఫ్ గోల్ అనుకోవాలా, లేకపోతే ఆత్మరక్షణలో పడేస్తున్నారా అధికారంలో ఉన్నటువంటి వారిని? ఎందుకు ఈ రకంగా విచారణ జరపాలి, వాళ్ళపైన కేసులు పెట్టాలన్నారు? అదే పరిస్థితి గతాన్ని కూడా తవ్వేటువంటి పరిస్థితి వస్తే ఏం జరుగుతుంది? సార్, గతంలో రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని విమర్శించారనో వెటకరించారనో, ఆయన రోజున ఆయన అరెస్ట్ చేసుకొచ్చి కర్రలతో కాళ్ల మీద కొళ్ళబొడిచి డాక్టర్లతో సొరియాసిస్ వ్యాధి అని చెప్పి ప్రాణాలతో పోరాడిన పరిస్థితి చూసాం. ఈ రోజు ఒక వ్యక్తి, ఒక పులివెందుల ఎమ్మెల్యే, గతంలో ఆయన ఎంపీ, ఇక్కడ ఈయన ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తి ఈ రోజు ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తూ ఆధారాలు ఉన్నాయి నా దగ్గర అంటూ ఢిల్లీకి పోతుంటే ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత కన్సర్న్ అధికారులు. రాష్ట్రపతి పరిపాలన ఎప్పుడు విధిస్తారో ఒక 9th క్లాస్ స్టూడెంట్ ని అడిగితే ఆర్టికల్స్ ఓపెన్ చేసి చెప్తారు, ఈ టైంలో రాదు సార్, ఈ టైంలోనే విధించాలి సార్. లేకపోతే ఒక ఎమర్జెన్సీ అనేది ఎప్పుడెప్పుడు వస్తుందో 3-4 స్టెప్స్ ఉంటాయి సార్. అది కూడా తెలీదు. పేపర్లు కొట్టేసిన వాడికి, అంటే పేపర్లు కొట్టేసి 10th క్లాస్ పాస్ అయిన వాడికి ఇవన్నీ వస్తాయని మేమైతే అనుకోము. నేను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎత్తారు అన్నప్పుడు కాబట్టి ఆయన ఏ స్కూల్లో చదువుకున్నాడు, ఆ స్కూల్లో మేము మా పిల్లల్ని చదివించాం, అది తీసేయండి. కానీ ఈ రోజు మన నెగ్లిజెన్సీనా, లేకపోతే మన మంచితనమా, లేకపోతే అతనికి ఇంకా నోరు ఇవ్వడమా, లేకపోతే శిశుబాలుడు 99 తప్పులు వచ్చే వరకు శ్రీకృష్ణ వధ జరగదు, ఇంకా 90 జరుగుతున్నాయి రజనీ గారు, ఇంకొంచెం ఓర్చుకుందాం అని అంటారా? మరి మాకైతే అర్థం కావట్లేదు సార్. మోరోవర్ ఆయనకు అలవాటైన పని ఓదార్పు యాత్ర. మనందరికీ తెలుసు ఓదార్పు యాత్ర. మన ఆయన చనిపోయినాడంటూ వీధికి విగ్రహాలు పెట్టి ఓదార్పు యాత్ర చేశాడు. ఈ 36 మంది కుటుంబాలని కలవలేదేంటి? ఈ 36 మంది కుటుంబాల్లో కింద కూర్చొని వాళ్ళ మడత మంచాల్లో కూర్చొని తింటూ ఫోటోలు, ఫ్లెక్సీలు బయటకు వదలలేదేంటి? ఆ కుటుంబానికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలి కదా, ఇవ్వలేదేంటి? ఈ రోజు సార్ కొండేపిలో ట్రాక్టర్ తో ఒక దళిత బిడ్డను తొక్కిస్తే నేనే స్వయంగా వెళ్ళి రోడ్డు మీద ధర్నా చేశాను సార్, ఆ అమ్మాయికి పోస్ట్ మార్టం సరిగా చేయలేదని. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారు నక్క ఆనందబాబుని పంపించారు, కొండేపి ఎమ్మెల్యే గారిని పంపించారు. వాళ్ళిద్దరు కూర్చొని ఆమెతో ధర్నాలు చేసి ఆ బిడ్డకి న్యాయం చేసి మళ్ళీ చంద్రబాబు గారు ఒక 5 లక్షల చెక్కు నక్క ఆనంద్ బాబు గారితో స్వయంగా ఇప్పించారు. ఇది పద్ధతి, ఇది ప్రొసీజర్. ఇంకా ఆయన అడుగుతాడు, ఆయనకి ప్రతిపక్ష నేతగా హోదా కావాలట. దేనికో స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు ఇది సాధారణ ఎమ్మెల్యే కాదు సార్, ప్రతిపక్ష నేత అన్నప్పుడు గవర్నర్ కి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, మీరు ఎందుకు ప్రొసీజర్ ని ఫాలో అవ్వలేదు అన్నామో చూడండి. ఆ ఒక్క పాయింట్ ని పట్టుకొని ఎమ్మెల్యే అయితే ఎత్తేస్తారు. కాబట్టి ప్రతిపక్ష నేత అవ్వాలి అంటూ దానికోసం తపన పడుతున్నారు. ఈయనకే రక్షణ కోసం నాకు ఇంతమందిని పెంచండి అంతమందిని పెంచమన్న ఈయన అదేదో పెద్ద అల్లూరు సీతారామరాజు లాగా ఢిల్లీకి వెళ్ళి నా కార్యకర్తలు కాదు నన్ను కాల్చండి అంటే నేషనల్ ఛానల్స్ దిమ్మరపోయి వాట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఎక్స్పెషల్ గా ఏపీ స్టేట్ అని భయభ్రాంతులకు గురైపోతున్నారు పక్క దేశాల వారు కూడా. సో ఈ మాదిరిగా అవకాశం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వకూడదని ఈ రోజు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని మేము కోరుకుంటున్నామండి. వారికి ఇప్పటి వరకు చదివింది రాజ్యాంగం, ఇక పైన భగవద్గీత కూడా చదవాల్సి వస్తుంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, అంతేకాని ఇది కక్ష సాధింపు కానే కాదు సార్. ఆయన మన స్టేట్మెంట్ తీసుకుంటున్నాం. ఇందాక సార్ చెప్పారు 161 ఇవ్వాలని, 161 ఆయన వచ్చి ఇవ్వాల్సిన పని లేదు సార్. డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ గారు పోలీసుల్ని వారి ఇంటికి పంపిస్తే మనం అక్కడ రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకోండి, ఆయన్ని అరెస్ట్ చేయొచ్చు. మరీ రఘురామకృష్ణరాజు గారు కొట్టే అలవాటు, కుళ్ళబొడిచే అలవాటు ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి స్టేట్మెంట్ తీసుకొని, సరైన స్టేట్మెంట్ ఇవ్వకపోతే కస్టడీలోకి తీసుకొని ఇంకెవరు ప్రభుత్వం మీద ఇటువంటి బురద జల్లకుండా ఆధారాలు ఉంటేనే మాట్లాడేలాగా ఒక అవకాశాన్ని కల్పించాలని నా వినతి పూర్వక అభ్యర్థన అండి. ఇది కూడా యాజ్ అన్ అడ్వకేట్ గా అండి, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా అడగట్లేదు, ఒక న్యాయవాదిగా అడుగుతున్నాను. ఇది రూలు, ఇది ప్రభుత్వం ఫాలో అవ్వాలి సార్. రైట్, చూద్దాం మేడం. ఎందుకంటే మీరు లేవనెత్తినటువంటి డిమాండ్, ఎందుకంటే వారే ఇవాళ ఈ విషయాన్ని కూడా మాట్లాడారు కాబట్టి నంద్యాలలో చూద్దాం. ఎందుకంటే అసెంబ్లీలో ఒకసారి
ముఖ్యమంత్రి అడిగారు ఖచ్చితంగా లిస్టు కావాలని చెప్పి. ఆ తర్వాత చాలామంది మంత్రులు కావచ్చు, మిగిలినటువంటి ఈ డిబేట్లో పాల్గొంటున్నటువంటి అధికార ప్రతినిధులు అందరూ ప్రశ్నిస్తున్నారు, కానీ అటువైపు నుంచి అయితే రావట్లే. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఆరోపణలనైనా లేకపోతే ఈ రకంగా విమర్శలనైనా కూడా తిప్పికొట్టకపోతే పదే పదే ఇదే జరిగే పరిస్థితి ఉంది. వాటితో కంటే ఇంకా ప్రమాదం ఏంటంటే పేటీఎం బ్యాచ్ మనం చూసాం. గూగుల్ సంబంధించినటువంటి కంపెనీతో వారి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల కోసం యువతకి ఉపాధి కల్పించే దానికోసం చేసే ప్రయత్నం చేస్తే కూడా ఇట్లాంటి ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి పరిస్థితి. భానుప్రకాష్ గారు, ఫైనల్గా ఏంది అసలు ఈ రకంగా జరుగుతున్నటువంటి ప్రచారం పైన రజనీ గారు కూడా ఒక డిమాండ్ లేవనెత్తారు. ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఇంకా ఇదే పరిస్థితి వస్తే జనంలో కూడా 1కి 10 సార్లు ఒకే విషయాన్ని చెప్తూ పోతే ఏమో జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా ఫుల్ స్టాప్ పెడతారు? నేను ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, డిస్కషన్కి డిబేట్కి డేట్ డిసైడ్ చేయి జగన్మోహన్ రెడ్డి. డిస్కషన్కి డిబేట్కి డేట్ డిసైడ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్తున్నటువంటి ఈ 37 హత్యల గురించి మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకురండి, మేము దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే నీవన్నీ అవాస్తవాలు కాబట్టి నీకు ధైర్యము ఉంటే ఖచ్చితంగా డేట్ డిసైడ్ చేసి చెప్పు. ఊరికే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో మాట్లాడి రోజు శాంతి భద్రతలు బాగాలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ పరువు తీసే అజెండా, సీక్రెట్ అజెండా పెట్టుకుని నువ్వు పని చేయొద్దు. నీ మారిగా విధ్వంసంతో పని చేయట్లేదు మేము, నీ మీద ప్రతీకారంతో పని చేయట్లేదు మేము. నువ్వు ఏదైతే ప్రజావేదికను విధ్వంసంతో తొలగించి నీ పరిపాలన కొనసాగించావో ఆ విధంగా మేము పని చేయట్లేదు. మేము కూడా ఈ రోజు కూడా మా ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి ఒక శత్రువు చూడట్లే, ఒక ప్రత్యర్థులు చూస్తున్నాం. రా అసెంబ్లీకి రా, నీకేమేమి డౌట్ ఉందో రా మాట్లాడు. చట్టసభలు ఉండేది దానికే కదా. నీకు చట్టం అంటే గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు. ఎంతసేపు నీకు హోదా కావాలి, నాకు గన్మెన్లు కావాలి, నాకు ప్రొటెక్షన్ కావాలి, నాకు 900 మంది ప్రొటెక్షన్ కావాలి. ఏందయ్యా ప్రొటెక్షన్ నీకు? 58 మంది ఎక్స్ సీఎం, ఆ ప్రోటోకాల్ ప్రకారం నీకు సెక్యూరిటీ ఉంది, ఎస్కాట్ ఉంది. ఎందుకే భయపడుతున్నావు? అంతమంది గన్మెన్ ఉంటే కూడా నువ్వు ఇంకా భయపడి ఉనికిపోతున్నావు అంటే ఏం తప్పు చేసావు జగన్? నువ్వు ఏం తప్పు చేసావు? ఎందుకు అంత భయపడుతున్నావు? నిన్నే ఎన్డీఏ కూటమి మేమేం చేయము, నిన్ను మేమైతే ఏమి చేయము. ఇంతమంది సెక్యూరిటీ 58 మంది సరిపోదా నీకు? ఒక గన్మెన్ ఉంటే చాలు. మామూలుగా ఏ వ్యక్తికైనా ఒక గన్మెన్ ఉంటే కూడా చాలు. బయట ధైర్యం పోతారు. అసలు ఏం తప్పు చేయకపోతే, ఏం నువ్వు చేయకపోతే, ఒంటరి పోతే కూడా నిన్నెవరు ఏం చేయరు కదా. సింహం సింగల్ని ఎగిరారు కదా మీరంతా. ఈరోజు ఎందుకు సింహం భయపడిపోతా ఉంది? ఎందుకు సింహం ఉనికిపోతా ఉంది? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందా బంట్రోతులంతా ఎన్నో చెప్పారు కదా సింహం వస్తా ఉందని. ఎందుకు భయపడతాను ఈరోజు సింహము? కాబట్టి నువ్వు సింహం కాదు. నువ్వు ఊరికి ఇంకా ఓవర్ యాక్షన్ తగ్గించేసి మౌనంగా ఉండి, ఇంతకుముందు నేను చెప్పినట్టు మౌనంగా ఉండి కొద్ది రోజులు. ప్రజలు ఇచ్చిన తీర్పు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కాబట్టి రా, అసెంబ్లీకి రా, నీకు ఏదైనా సమస్య ఉంటే మాట్లాడు. ఖచ్చితంగా దానికి సమాధానం చెప్తాం. మేము ఎక్కడ పారిపోం, నీ మారి మేము ఢిల్లీకి పారిపోం. అసెంబ్లీ సెక్షన్లో జరిగేటప్పుడు నీ మారి ఢిల్లీకి పారిపోం. ఇక్కడ ఉండేది చట్టసభలో ఉండి నేను ప్రజలు గెలిపించింది లోపల అడిగయ్యా. నువ్వు బయట పోయి ఎందుకు వచ్చి డ్రామాలు ఆడతావు? కాబట్టి డ్రామాలు కట్టుబెట్టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరిస్తాం. రైట్ విజయ్ కుమార్ గారు, ఫైనల్గా సో పదే ఈ చర్చ జరుగుతోంది కాబట్టి శాంతి భద్రత పైన మనం చూసాం. రాంబాబు గారు కావచ్చు, ఇంకా చాలా మంది వాళ్ళు కూడా మాట్లాడారు. అంటే నేను ఒక రోజు కిడ్నాప్లు, ఒకరోజు మర్డర్లు, ఒకరోజు బెదిరింపులు, విచ్చలవిడిగా కేసులు, లెక్కలేనటువంటి పరిస్థితి వస్తే ఇది ఏ రకంగా పాలన సాగుతోంది అనేది వారు క్వశ్చన్ చేస్తున్నారు. వాటికి సంబంధించిన దానిపైన ఖచ్చితంగా ఇప్పుడు రజనీ గారు ఒక న్యాయవాదిగా కూడా ఒక అంశాన్ని లేవనెత్తారు. సో దీంట్లో విషయం పైన ఖచ్చితంగా స్పందించాలి. తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా, లేకపోతే మా పార్టీకి సంబంధించి నేను ఒక పార్టీతో మాట్లాడకుండా చెప్తున్నాను. ఈ 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, 301 హత్యాయత్నాలు ప్లస్ దాడులు, ఈ దీని మీద ఎక్కడన్నా రాష్ట్రంలో ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఎనీ టైం చర్చ పెడితే మా పార్టీలో ఎవరు కావాలో మీరే నిర్ణయించండి. ఎక్కువ తక్కువ అధికార ప్రతినిధులు కావాలో, మామూలు నాయకులు కావాలో, ఎవరైనా సరే ఎవరైనా మేము చర్చించడానికి సిద్ధం. అదేవిధంగా నాకు తెలిసి మా కూటమిలో ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉంటారు. బహిరంగంగా మీరు ఎవరిని పంపించండి, అంబటి రాంబాబు దగ్గర నుంచి ఏమంటే మీరు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే, ఎవరన్నా సరే మేము చర్చించడానికి సిద్ధం. మీరు మీ మొత్తం డీటెయిల్స్ తెచ్చి, మేము ఉన్నా లేకపోయినా మీరు తెచ్చి ప్రజల ముందు పెట్టండి. ఏమంటే పారదర్శకంగా మాట్లాడడానికి మేము సిద్ధం. ఇంతకంటే ఏం చెప్పాలి ఆయనకి? జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు రాజశేఖర్ గారి పుత్రుడిని అంటారు కదా, నాకు తెలిసి ఆయన ఇంత ఘోరంగా ఎప్పుడైతే మాట్లాడలేదు. నిజంగా ఇఫ్ యూఆర్ ఏమంటారు రిప్రజెంటింగ్ రాజశేఖర్ రెడ్డి, నిజంగా మీరు ఆ స్పిరిట్ ఉంటే
కమ్ అవుట్ విత్ ఆల్ ది డీటెయిల్స్. హత్యలకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్తో మీరు బయటకండి. 36 హత్యలు, 35 ఆత్మహత్యలు, 301 హత్యాయత్నాలు, ఇంకా లిస్ట్ ఉంది కదా, ఆ లిస్ట్ పెట్టండి. ఎక్కడైనా ఎప్పుడైనా ఎనీవేర్ ఎనీ టైం మా పార్టీలో ఎవరైనా సరే మీ ఇష్టం వచ్చాడు ఎన్నుకోండి. మీ పార్టీ నుంచి 100 మంది పంపించండి. ఖచ్చితంగా ఉంటారు సార్. అయ్యో, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు సాధ్యమైనంత వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు ఎప్పుడు బ్యాలెన్స్ గానే ఉంటారు. ఆ పక్క ఏ పక్క పోరు, ఏ పార్టీ దాన్ని పవర్ లో ఉంటాయి సరే. సో అందరూ వస్తారు, అందరూ వస్తారు. సో వస్తే ఖచ్చితంగా వీఆర్ రెడీ టు డిస్కస్, వీఆర్ రెడీ టు ఓపెన్. లేదా మీరు చెప్పినట్టు ఇవేమి వద్దంటారా? మీ ఇంటికి పోలీసులు పంపంటే రజనీ గారు చెప్పినట్టు మీ ఇంటికి పోలీసులు పంపి స్టేట్మెంట్ ఇస్తారా? ఇవ్వండి. లేదు మా ఇంటికి పోలీసులు వద్దు, మేము లోపలికి ఏమైనా రానివ్వంటారా? మీరే, నేను ఎందుకు ఇందాక అన్నానంటే డీజీపీ దగ్గర ఆయన మాజీ ముఖ్యమంత్రిత్వాన్ని గౌరవం ఇచ్చి డీజీపీ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇవ్వండి అన్న. మీ మామూలు ఎస్ఎల్ లేని ఇంకా మేము గౌరవిస్తున్నాం మీకు. మీరు ఆ గౌరవం ఉంచుకుంటే మాకు ఎలా అంటే చూడండి సార్, మీరైతే ఒక సవాల్ విసిరారు, భారతదేశ రెడ్డి గారు కావచ్చు, మీరు కావచ్చు, దాన్ని ఏ విధంగా